ఏమైందిరా రే? ఏమైంది? లాగినట్టు లాగి వెళ్ళిపోతాను. సుందరి గారు, ఇక్కడ ఉన్నది మీరే అయితే నేను ఇది తెచ్చింది మీకోసమే. దీంట్లో వచ్చేసి చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. ఏంటి ఎంట్రీనే డిఫరెంట్గా ఇచ్చారని అనుకుంటున్నారా? ఈరోజు బ్యాక్గ్రౌండ్లో కనొస్తుందా? లొకేషన్ ఐడియా ఉందా ఎవరికన్నా? సుందరి ట్రాక్ పైన ట్రాన్స్జెండర్ ఆత్మ. సో లాస్ట్ టైం వీడియో తీసాం కదా సుందరి అని. సో అదే ప్లేస్కి మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, ఇలా బైక్లో వచ్చిన ఇద్దరు ఒక ప్రముఖ వ్యక్తులు ఉన్నారనమాట. సో ఆ ప్రముఖ వ్యక్తులు ఇద్దరు వచ్చి మళ్ళీ ఇక్కడ అర్ధరాత్రి ఒక సమస్యను తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఇలా తమ్ముడు తెచ్చుకున్నాడు, ఇప్పుడు మా తమ్ముడు తెచ్చుకున్నాడు అనమాట. సో మా తమ్ముళ్ళు ఇద్దరు ప్రముఖులు. సో ఉండండి, ఆటో మేము అందరూ నలుగురు దీంట్లో వచ్చారేమో అనుకుంటారు. ఆటో కూడా ఉంది గైస్. ఇద్దరు ప్రముఖులు, ఒకడు లంబు ఒకడు జంబు. చెప్పండి రా, ఏం చెప్పాలా? హాయ్ చెప్పండి రా ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏంద్రా ఇద్దరు ఏందో మ్యాచింగ్ వేసారా పబ్జీలో? మనం ఒకసారి వేద్దాం అమ్మ ఇట్లా మ్యాచింగ్ ఫ్రెండ్స్ అని. సో గైస్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా ఏం జరిగింది చెప్పండి రా. మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే వాడిని సర్ప్రైజ్ చేయాలని 12 గంటలకు కేక్ తీసుకొని పోతాడు ఎవరు తెలియకుండా. ఇది యాక్చువల్గా దీనికి వేరే దావ ఉంది. అవును, 2 రూట్లు ఉన్నాయి. మీకు ఈ రూట్లో ఇప్పుడు నేను వీడియో తీసింది ఈ రూట్ తెలియదు మీకు? నాకు తెలియదు, ఈ రూట్ అని నాకు తెలియదు అసలు. వీడియో తీసింది ఆ రూట్లో పోదామంటే నైట్ టైం ఆడ అన్ని గుంతలు ఉంటాయని ఈ రూట్లో వచ్చినాము. ఈ రూట్లో వచ్చిన వెంటనే ఇక్కడికి బండి అయిపోయింది. కరెక్ట్ దీన్ని దాటిన వెంటనే బండి అయిపోయింది. మేము పెట్రోల్ అయిపోయిందేమో అనుకున్నాం. పెట్రోల్ చెక్ చేసిన పెట్రోల్ ఉంది బండిలో. బండి పంచర్ కూడా ఏం కాలే. వాడి నుంచి ఇంకా ఫుల్ భయం అయిపోయింది. ఎంత ట్రై చేసినా కూడా స్టార్ట్ కాలే. కొంచెం పని వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసాము. వాళ్ళు వస్తానంలే ఆడనే ఉండండి అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేదానికి లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఎప్పుడైనా మేము బండి దొబ్బుకుంటా ఆ సైడ్ గేట్ ఉండాలనే దాన్ని దాటినామో ఒకసారిగా ఎవరో కొంచెం విచిత్రంగా వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ వచ్చినట్టే మేము భయపడి వెనకాల కూడా తిరిగి చూడకుండా బండి ఆడనే పెట్టేసి పరిగెత్తి వెళ్ళిపోయినాము. అంటారు. యాక్చువల్గా నేను ఎక్కడ వీడియో తీసినా, ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా నేను రివీల్ చేయను. నేను ఎట్లా వీడియోలో రివీల్ చేయను అట్లా మన వాళ్ళకి కూడా ఎవరికి చెప్పను అనమాట. ఎందుకంటే భయపడుతూ ఉంటారు. ఎందుకులే, సమ్ టైం మనం వెళ్ళిన టైంలో అది ఉండొచ్చు, సమ్ టైం మనం వెళ్ళకుండా కూడా మనం ఆల్రెడీ లొకేషన్లో చాలాసార్లు గమనించి ఉంటాం. ఒక్కోసారి యాక్టివిటీస్ ఉంటాయి, ఒక్కోసారి జరుగుతుంటాయి, ఒక్కోసారి జరగకుండా ఉంటాయి. అలా మనం చెప్పి ఆ రూట్లో నిజంగానే ఉంది వెళ్ళొద్దండి అని భయపడేయడం ఎందుకులే అనేసి చాలా వరకు చెప్పలే. ఇవి వచ్చేసి 2 రూట్లు ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఒక పల్లెకి వెళ్ళే రూటు. మన బాబ్జీ వాళ్ళ తమ్ముడు కూడా ఆటో అప్పుడు షార్ట్ కట్ అయినా ఇది వచ్చింది. 2 రూట్లు ఉన్నాయి, అటుపక్క ఒక రూటు, ఇటుపక్క ఒక రూటు. సో ఆ రూట్లో మన వాళ్ళు బాగలేదని ఈ రూట్ వచ్చారు. సో ఇబ్బంది జరిగింది. అప్పుడే నాకు ఫోన్ కొట్టాడు ఆ రోజు మిడ్నైటే. సో ఇంకా నేను వచ్చి తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకా ఈరోజు రావాలి, ఇక్కడ వీడియో తీయాలి. వీళ్ళకి కూడా టెన్షన్ పడుతున్నారు అనమాట. ఇంకా మనోడంటే అట్లీస్ట్ అన్న అందో ఏందో ఉన్నది, ఏంటి వీడియోలోకి వచ్చేది కానీ అది. సో మనోడు ఫస్ట్ టైం మారా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అప్పుడు నీకు? నాడైతే ఒక దయ్యం మాదిరి పెద్ద ఆకారంగా కనొచ్చింది. అక్కడ మేము భయపడి ఇంకా పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చేసాం. సో అది గైస్. సో నేను ఇంకా అప్పుడే వచ్చాను. నేను మళ్ళీ తర్వాత వచ్చి నేను పిలుచుకొని వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడేం నేను వీడియో ఏం తెలియదు. సో ఇంకా ఒక 2 డేస్ అవుతుంది. ఇప్పుడు 2 డేస్ తర్వాత మళ్ళీ పిలుచుకొచ్చాను. సో సుందరి ఆత్మ నిజంగానే ఇంకా అలాగే ఉందా లేదా అనేసి ఇంకా వెళ్తాం మాట్లాడడం. ఇప్పుడే లేట్ అయిపోయింది కదా. సో తనకి వచ్చేసి అదే తను మంచిగా అయిపోవాలి, తన ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న కొద్దిగా మనకి స్టైల్లో తీసుకొచ్చామన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. కవర్ తెచ్చాం బాబ్జీ, కవర్ తీసుకుందాం. ఓకే, ఏమీ లేకుండా ఎటన్నా వచ్చావు? ఆ కవర్ తీసుకున్నారా? ఆటోలో ఉంది. సో బాబ్జీ కూడా వచ్చాడు మనతో పాటు ఈరోజు. లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు రా ఖచ్చితంగా అది అక్కడ నేను ఈడున్నా స్తంభం మీకు ఆడ నచ్చింది. ఆ నుంచి ఫస్ట్ ఆడొచ్చిన బండి అయిపోయింది.
ఈడికి వచ్చిన వెంటనే విచిత్రంగా ఈడ పైన చెట్ల మధ్యలో అక్కడ కనొచ్చిందా? ఫేస్ ఏమన్నా కనొచ్చిందా? ఫేస్ అంతగా క్లారిటీ కనపరాలే, మబ్బులో కాబట్టి అంతగా కనపరాలే మాకి. ఇట్లా వస్తానే మేము పరిగెత్తినాం బండి అక్కడే పెట్టేసి. ఒరే బాబ్జీ, ఓరే బాబ్జీ, ఉన్నావా పోయినావా? యాడికే రా టార్చ్ నడుచు 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 త్వరగా. సో ఫ్రెండ్స్, సో చూసుకోండి మీరు ట్రాక్ మొత్తం కూడా. ప్యాంట్ సర్దుకోట. సో సుందరి కోసం అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాను అనమాట. చూపేద్దు అప్పుడే ఆడియన్స్ కూడా కొద్దిగా సస్పెన్స్ ఉందని. ఏమైందిరా? వాడిని ఎందుకు లాగుతాను? పట్టుకో. నాకా నేనే భయపడతా. నువ్వు మళ్ళీ నన్ను పట్టుకొని భయపడితే దానికేనా? సరేనా, మాట్లాడు ఆడియన్స్తో. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? గైస్ లాస్ట్ టైం గుర్తుందా? రే బాబ్జీ, నిదానంగా దిగచ్చు ముక్కుడే. బాబ్జీ అని దొల్లుకుంటా పడింది ఎన్నెలా. బాబ్జీ జాగ్రత్త, గుర్తుందా? గైస్ ఎంతమంది ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేశారంటే, ఆడి నుంచి దొల్లుకుంటూ వచ్చి కిందికి వచ్చి మళ్ళీ అద్దాలు పెట్టుకున్నాడు. మనోడు మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉండేది. నేను పక్కకు పోతా. ఎక్కువ మామ నువ్వే ఫస్ట్. పారా సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న షార్ట్కట్లో స్టోరీ చెప్పేస్తారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ని కొంతమంది డబ్బులకు ఆశపడి వాళ్ళని లవ్ చేస్తున్నామని చెప్పి, వాళ్ళ దగ్గర రిలేషన్షిప్తో ఉంటామని చెప్పి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఈ ప్లేస్కి తీసుకొచ్చి చంపేశారంట. సో ఇది వచ్చేసి నాకు కొంతమందిని అడిగి తెలుసుకున్నాను ఏం జరిగింది ఎట్లా అని. తెలిసినప్పుడు ఈ ఊరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్పిన స్టోరీ ఫ్రెండ్స్. లాస్ట్ టైం మనం కూడా వచ్చినప్పుడు ఫేస్ చేసాము, తనని ఎక్స్పీరియన్స్ కూడా చేసాము అనమాట. వీళ్ళకి కూడా కనిపించింది సుందరి ఆత్మనేనా లేకుంటే కాదా అనేది ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకున్నాము. కొంపల కాడ ఉండకోకుండా నైట్లలో ఏమంటారు మీకు? కొంపల కాడ వీళ్ళు ఉండకోకుండా నైట్లలో టేకులు ఏమైనా వస్తున్నారా మీకు? ఏదో లేనా తప్పు అయిపోయి వచ్చేసినాము. మీరైతే నైట్ 12 గంటలకి గోల్చూరు పోండి. దయాల కోసం పోయినాం, మీరే దానికోసం వచ్చారా? లేదా మేము తిరగకూడదా? హలో సుందరి గారు, ఉన్నారా ఇక్కడ? ఏ రాయినవే कहीं का आवाज भैया? ఏం సౌండ్ అది?
ఈ సైడ్ సౌండ్ వచ్చి నా చెట్టు అవుతుంది. క్యాప్చర్ అవుతుంది నా బాగా. హలో, ఎవరది? ఎవరున్నారు ఇక్కడ? సమ్టైమ్ ఏంటంటే కొద్దిగా ఏదన్నా జంతువులు కూడా ఉండవు. ఇంతకుముందు చూసారు కదా, కుక్క ఉంది అలా. భయా ఈ సైడ్ కూడా సౌండ్ వస్తుంది నా ఆడ. ఏమైందిరా? సుందరి గారు, మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. హలో, ఇందాక చెట్టు కదిలిచ్చింది దయ్యమేనా? ఆ దయ్యం సుందరి గారేనా? ఏమైందిరా? ఒక్కసారి రమ్మ మెరుపుదిగా వచ్చి మా వాళ్ళకి కనపడిపోయాడు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఒక స్టోరీ తెలిసింది. ఇక్కడ ఒకరు ట్రాన్స్జెండర్ ఆత్మ ఉందని నేను తెలుసుకున్నాను. సో ఆ ట్రాన్స్జెండర్ ఆత్మనే ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉందా? నువ్వేనా అమ్మా ఇక్కడ ఉన్నది? సుందరి గారు, ఏమైంది నా? జాగ్రత్త జాగ్రత్తరా. ఏమైంది బాబుజీ? ఏంది? ఏమైంది? ఏదో సర్ర అనిపింది వెనకాల. ఎట్లా? ఇట్లే దాన్ని విందిరా. సుందరి గారు, మీరు మా వాళ్ళకి కనుక్కున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. నా పైన ఏమైనా హర్ట్ అయ్యారా మీరు? నేను మీకోసం కొన్ని వస్తువులు తీసుకొచ్చాను. అతి వినయం దూర్త లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్ట. సో ఈ వస్తువులు తీసుకోవడానికి ఒకసారి నా ఎదురుకి వస్తారా? ఇది ప్రతి అమ్మాయికి కింద ఏదో చెట్లలో కదులుతానే సౌండ్ వస్తుందనా. ఇప్పుడు నీ వెనకాల నుంచి పోయింది కూడా ఈ చెట్లలోకేనా? ప్రతి అమ్మాయికి ఇష్టమైన వస్తువులు తీసుకొచ్చాను. మీకు కూడా ఇష్టం ఉంటుందని తీసుకొచ్చాను ఇది. సో వీటిని తీసుకోవడానికి ఒకసారి నా ఎదురుకి వస్తారా? సుందరి గారు, అసలు మీరు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఉంటేనే కదా సౌండ్ వచ్చిందిడా. సౌండ్ వచ్చిందిరా అది, కానీ ఇప్పుడు నీకు సౌండ్ ఎటువంటి వాయిస్ రాలే, ఎటువంటి ఇది రాలే. చెట్లు కదిలేటి ఇవే ఉన్నాయి. అవి కొన్ని జంతువుల వల్ల ఉండొచ్చు, అది కూడా గాలి వల్ల కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా మనం. బట్ మేమైతే వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాము, మీరు కూడా కనెక్షన్. బట్ ఇప్పుడేం మాకు కనెక్షన్ అయితే అదేదో వింతగా ఉండింది నాన్న. నల్లగా మాట్లాడేటప్పుడు లైటింగ్ అట్లా తిప్పు. నల్లగా ఏదో వింతగా చాలా హైట్ ఉంది. అది కూడా ఏదో భయంకరంగా కొంచెం అంటే మా మీదికి పడిపోయేటట్టు ఉంది. అంత పైన నిలబడుకున్నది. సుందరి గారు, ఓకే, అట్లీస్ట్ ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరో కనెక్చారంట, అది కూడా మీరేనా?
ఎటువంటి ఇది కానీ అనిపించట్లేదు. ఇక ఒక పక్క ఫుల్ ఉరుములు మెరుపులు మెరుస్తాను. రిలాక్స్. ఒరే కెమెరామ్యాను, ఒక్క నిమిషం ఆగు. వాయిస్ ఏదో రికార్డ్ అయింది, కదలొద్దు. సుందరి గారు, ఇందాక నాకు ఏదో ఒక చిన్న వాయిస్ వినిపించింది, అది మీరేనా? అది మీరే అయితే మళ్ళీ ఒకసారి ఆ సౌండ్ చేస్తారా? వింటాను నేను మీ వాయిస్. ఈ ట్రాక్ పైన నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా తిరిగాను అనమాట. ఈ ట్రాక్ ఎంతవరకు ఆల్మోస్ట్ ఉన్నదో అంతవరకు నేను వెహికల్ వేసుకొని వెళ్ళాను. తర్వాత ఈ ట్రాక్ పైన చాలా దూరం వరకు నడుచుకుంటూ కూడా తిరిగాను అనమాట. ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి దగ్గరే కొద్దిగా యాక్టివిటీలు ఎక్కువ జరగడము, అక్కడి నుంచి నేను ఆటో అక్కడే పెట్టేస్తే ఆటో కదులుకుండా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరిగాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే ఇక్కడ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ మిస్ అయ్యారంటే డెఫినెట్గా మీరు ప్లేలిస్ట్ అయినా పెడతాను చూడండి నేను, సుందరి ట్రాక్ అనేసి. సో డెఫినెట్గా ఆ ప్లేలిస్ట్ అయినా చెక్ చేయండి, లేదంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినా కూడా సుందరి ఎపిసోడ్ అనుకుంటున్న తర్వాత మీకు వస్తుంది. లేకుంటే రాయల్ విహారీ 100 టన్నల్ వీడియో అని కొట్టినా కూడా మీకు వస్తుంది అనమాట. డెఫినెట్గా మీరు ఆ వీడియోస్ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి అవి కూడా. చాలామంది ఇంకొకటి కొత్త వీడియోస్ అని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కానీ ఇంకా ఆల్రెడీ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన చాలా పాత వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి. మీరు ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే, చూడకుండా ఉంటే పాత వీడియోలు కూడా ఒక్కసారి వెళ్ళి ఛానల్లోకి అన్ని పాత వీడియోలు కూడా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. నెక్స్ట్ లెవెల్గా మీరు హర్రర్ ఫీల్, థ్రిల్ ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఏమైందిరా రే? ఏమైంది? లాగినట్టు లాగి వెళ్ళిపోతాను నా. వద్దు నా, వెళ్ళిపోదాం నా, నాకు భయం కింద పడ్డావా? నీకేంది? ఏమైంది? లాక్కొని లాగింది నా ఎక్కువ నన్ను. ఎవరో నా తెలియదు, వెనక లాగి సడన్ గా తిరగాలికి ఇటు మాయమైపోయింది నా. వద్దురా నా, వెళ్ళిపోదాం. నిజమేనా నువ్వు చెప్పేది? ఏమిరా? नको लो भाव ने ऑलरेडी पहले से डर से का एक जना भी बाहर जाना ज़्यादा नहीं है. फिर क्या तो हाथ कई उनके घर में वाला नको चलो. हाँ ये तो ఏమైందిరా? ఏదో లాగినట్టు అనిపించింది. ఒక్కసారి లాగుతానే ఎగిరెచ్చి వెనక్కి పడినట్టుంది. సరే ఉంటావా? వద్దు నా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోదాం, కొద్దిసేపు ఉంటా, చూద్దాం. ఇప్పుడు లాగిన ఏదో అన్నావు కదా. నా భయం వేస్తాను ఎక్కువ. నేను ముందే చెప్పిన ఎవరో వద్దురా మీకు అని. లేదన్నా చూసాంనా వచ్చాంనా అని వచ్చినారు. నా సౌండ్లు కూడా స్టార్ట్ అయినా మళ్ళా. నేను వద్దురా అని చెప్పాను, బట్ మనోడికి కొద్దిగా అదే కళలు వస్తున్నాయని చెప్పాడు కదా, కొద్దిగా భయం వెళ్ళిపోతుందిలే, పిలుచుకొస్తే ఓ టెన్షన్ ఉండదులే అని పిలుచుకొచ్చాను. ఉండలేరా? వద్దు నా, వెళ్ళిపోదాం నా. సుందరి గారు, ఎవరు మిమ్మల్ని అసలు ఈ టైంలో రమ్మని ఇక్కడ మీరు ఉన్నది ఇక్కడ ఈ టైంలలో మీరు కొంపలలో అనుకోకుండా కేకులు అంట మీరేమన్నా శిల్పారామకి వచ్చారు? అరే అందుకేరా ఎప్పుడైనా చెప్పేది మిడ్ నైట్ వెళ్ళ పోద్దంటారా. కానీ నేను మీకు మీరు నాకు పలానా రూటు పలానా ఊరన్నా అని చెప్పినంటే నేను ఏదో ఒకటి చెప్పేవాడిని కదా. గ్యాస్ యాక్చువల్గా వీళ్ళు మనోళ్ళు ఎట్లా అంటే కొద్దిగా నేను చెప్తే యాడికి పంపిను అనమాట. అందుకని లేదన్నా నాకు ఇక్కడేనా అని చెప్తాడు, మావాడు ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అట్లా చెప్పి ఈరోజు ఈ రూట్లోకి వచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా ఉంది.
మళ్ళీ భయపడకూడదు, వీళ్ళు ధైర్యంగా ఉండాలి, ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినా కూడా టెన్షన్ పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు పిలుచుకొచ్చాను. కానీ ఇంకా ఎక్కువ రిస్క్ వీళ్ళని తీసుకోదలుచుకోవట్లేదు. ఇప్పుడు నేను వీళ్ళని దింపేసి మళ్ళీ అయినా నేను వస్తాను, నేను తీస్తాను. సో సుందరి గారు, ఇక్కడ ఉన్నది మీరే అయితే నేను ఇది తెచ్చింది మీకోసమే. దీంట్లో వచ్చేసి చూడండి, పట్టుకో. ప్రతి అమ్మాయికి కానీ ఎవరికైనా సరే ఇష్టమైనవి, అలాగే ముఖ్యంగా హిజ్రాలకు ఇంకా ఇష్టమైనవి. సో వాళ్ళకి ఈ రెడ్ కలర్ ఏదన్నా గాజులన్నా పిచ్చి అంటారు కదా. సో చూడండి, ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను, రోసెస్. అమ్మ సుందరి గారు, ఇది నేను మీకోసం మీకు ఇష్టంగా ఒక తమ్ముడిలాగా అనుకొని నేను తీసుకొచ్చాను. మీరు నాకు తెలిసి ప్రతి ఇంటి ఒక ఆడపడుచుకి వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ ఇలా ఎవరన్నా మన ఇంటికి కానీ మనకు తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా సారీ అని సంథింగ్ అని వస్తుంటే చాలామంది నేను చూశాను ఫ్రెండ్స్. మా ఊర్లో మా ఇంట్లో చిన్నప్పుడు ఎక్కువ ఎవరైనా సాంగ్యం అని వచ్చినా కూడా ఇలా ఏదైనా క్లాత్ ఇవ్వడము, ఇలా బ్యాంగిల్స్ ఇవ్వడం నేను చాలాసార్లు చూశాను. అంటే మనకు సిస్టర్ లాగా ఇలా ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి ఇస్తారు అనేసి. సో ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఒక చెల్లెల్లా, నేను ఒక అన్నలాగా, మీకు ఒక అన్నలాగానో తమ్ముడుగానో భావించి నన్ను మీరు దీనిని తీసుకొని మీ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, మీరు ప్రశాంతంగా హ్యాపీగా మీ సోల్ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుందరి గారు, మీకు ఇష్టమైతే వీటిని తీసుకొని మీరు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. సో ఇది నేను ఇక్కడే పెడుతున్నా, చూడండి. మీకు ఇష్టమైతే ఇది తీసుకోండి. చూడండి, హ్యాంగిల్స్, క్లాత్ అన్నీ ఇక్కడే పెట్టేసాను. ఓకే, పదండ్రా, ఇంకా నీకు తిరగద్దండి, పండి. లేరా రే, ఉంటావా? ఇన్నే చూసా ఉంటావా? సుందరి గారు ఒకసారి చూసా ఉంటారా? జాగ్రత్త రే, జాగ్రత్త రే. జారిందిరా. నీకే కదా కనెక్షన్ ఈ రూట్లోనేనా? సో ఫ్రెండ్స్, మనోడికి కొద్దిగా భయం పోకూడదాము అనేసి ఒకసారి బైక్లో నేనైతే రౌండ్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. సో బైక్లో ఒక రౌండ్ వేస్తాము. సో ఏమన్నా క్యాప్చర్ అవుతుందేమో. సో నాకు కూడా అసంతృప్తిగా ఉందన్నమాట, ఏం కనిపించకుండా సుందరి గారు కనిపించకోకుండా అంటే. సో ఒకసారి బైక్లో తిరిగి చూస్తాను. సో బైక్ని కూడా ఆపుతుంది కదా. సో బైక్లో ఏమన్నా ట్రాక్ పైన లేని సుందరి రోడ్డు పైన ఏమన్నా తిరుగుతుందేమో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీ ఇద్దరు ఇన్నే ఉంటారు కదా. బాబ్జీ ఉండాలేరా? ఏం కాదులే, బాబ్జీ మీద నమ్మకం లేదు, మేమేట ఆయన మీద నమ్మకం. ఏం కాదులే, ఉండండి. నేను ఎక్కువ పోన్లే, ఓన్లీ చూస్తా ఇదే రూట్లో. ఓకేనా బాబ్జీ? కూర్చొని ఉండండి, ఇదండి మీరు పట్టుకొని ఉండండి. ఇది ఏమైనా కనెక్ట్ క్యాప్చర్ చేయండి. ఓకే, పో. ఏమైంది? ఏం కదా ఏముంది కాదనా, మా ప్లేస్లో నీకు ఉన్నట్టే తెలిసేది. ఎవరు ఓకే సరేనా? జాగ్రత్త ఉండండి, నేను చూస్తా. ట్రాక్ పైన లేని సుందరి గారు రోడ్డు పైన ఏమన్నా నేను చూస్తాను. ఫ్రెండ్స్, బైక్లో నేను 2-3 రౌండ్లు వేసాను అనమాట. దాని తర్వాత నేను ఇంకా కొద్ది దూరం వెళ్ళాను. అక్కడ కొద్దిగా ఆ ట్రాక్ నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏదో కొద్దిగా బైక్ ఆగిపోయినట్టు కానీ, లేకుంటే బైక్ మూవ్మెంట్ ఇవ్వడం కానీ ఇలా జరిగింది. కానీ అది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. అది నైట్ విజన్లో రికార్డ్ కాలేదు. అది మేబీ ఆ పిల్లోడు నాతో పాటు వచ్చిన వెనక కూర్చోన్నాడు కదా, ఆ పిల్లోడు ఫస్ట్ టైం అనమాట. ఆ పిల్లోడు ఏమన్నా రికార్డింగ్ చేయడం మర్చిపోయాడో తెలియదు, లేకుంటే నిజంగానే రికార్డ్ కాలేదో తెలియదు ఫ్రెండ్. నేనైతే ఆ పిల్లోడి కెమెరా ఇచ్చినప్పుడు నేనే రికార్డింగ్ ఆన్ చేసి ఇచ్చాను. మధ్యలో ఏమన్నా బటన్ నొక్కేసి ఆ పిల్లోడు ఆఫ్ చేశాడో తెలియదు, లేకుంటే
అది ఆటోమేటిక్గా అక్కడ రికార్డ్ అయింది, కనిపించట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆ ఫైల్ ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు అనమాట. నిజంగా నేను అప్పుడు బైక్లో వెళ్ళిన తర్వాత ఆ బైక్ ఆగిపోవడం కానీ ఇలా మూమెంట్ చేయడం కానీ ఇది జరిగింది. ఇక బాబ్జీ మా తమ్ముడు ఇద్దరు ఆటోలో ఉండగా వాళ్ళకి ఏదో ఒక సౌండ్ అయితే వినిపించింది. ఆ సౌండ్ వాళ్ళు చూసుకుంటూ ట్రాక్ కాడికి అయితే వెళ్ళారు. ఇంతవరకు ఇక్కడ సుందరి కానీ లేకుంటే ఇంకా వేరే ఏదైనా గోస్ట్ ఉన్నా కానీ కనిపించట్లేదే, ఎటువంటి షాడో నాకు కనిపించలేదే అని నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఉండి ఉంటారు. సో నాకు కనిపించకోకున్నా కూడా సుందరి మీకైతే కనిపించింది, మీకోసం అయితే కనిపించింది. నేను ఉన్న ఇంతసేపు నాకేం కనిపించలేదు. తర్వాత నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి దూరం వెళ్ళానో అప్పుడు చూడండి షాడో కనిపించింది. ఇది చాలా అన్యాయం కదా, దయ్యాలు కూడా ఇలా చేస్తున్నాయి. నా సౌండ్ వస్తుందన్నా దీనికేనా సౌండ్ ఏం లేదు, కూర్చో. నా నిజంగా వినొచ్చిందినా? నా రానా చూద్దాము. ముందు బాబురా మనం ఇంతసేపు పైన ఉంటే ఏం కంట్రాలే కదనా. ఒకటి ముక్కాలు అవుతుంది నా టైము. ఈ టైంలో ఒక భయస్తుడితో ఇంకో భయస్తుని వదిలేసి వేయడం ఆయన ఇన్నేనా? నా బాబ్జనా, నా బాబ్జనా, నా బాబ్జనా. నా పైన నా రానా ఏం చేయాలి? పరిగి నన్ను వదిలేకున్నా రేపు పోతారా? వదిలేదు భయా. పక్కన ఎందుకు కూర్చోడుందిరా? ఆ పక్కనే ఆ పక్క చూడు పక్కనే. నా వద్దు నా పోవాకి రాను. నా అన్నే నా పైన ఉంది రే గౌతమ్, ఇంతకు ముందు ఉండే చోటారా రే. ఇంతకు ముందు ఉండే చోటరా గౌతంగా. క్లారిటీ క్యాప్చర్ అయిందినా, క్యాప్చర్ అయిందినా. దీనిపైన కూర్చోండినా. బాబు కూడా చూసానా? ఓకే ఓకే, భయపడదండి ఏం కాదు. రే ఇక్కడే కదా అది ఫ్లవర్ పెట్టింది, చూసారా? చూసినావా? మేము చూసి సేమ్ ఇంతకు ముందు మేము మాకు ఎట్టగా నచ్చిందో అట్నే కూర్చోండి నాయన. ఓకేలే భయపడదండి. సరే దాన్ని మీరు అందరు ఆటోలో కూర్చోండి, చెప్తా. రండి పండి ఆటోలో కూర్చోండి, పండి. పైకి పోయేసాలే, మీకు ఏదో కనెక్షన్ అన్నావు కదా, నేను చూసి వస్తా. ఏం కాదు, టెన్షన్ పడద్దండి, కూర్చోండి సరేనా? సో ఫ్రెండ్స్, మన వాళ్ళకి ఏదో షాడో కానీ వచ్చిందంట. సో నాకు వచ్చినప్పటి నుంచి షాడో కానీ ఏం కానీ కనిపించట్లేదు. నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు ఫుల్ క్లారిటీగా చూశాను, ఫుల్ క్లారిటీగా మాట్లాడాను, తనతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. సో ఇప్పుడు తనతో మళ్ళీ చూడాలి, తనని మాట్లాడాలనేసి నేను వచ్చాను. నాకు కనపడలేదు, వాళ్ళకి కనపడింది. సో నేను పైకి వెళ్తాను. సో పైకి వెళ్ళి చూస్తాను ఫ్రెండ్స్. మన వాళ్ళంతా ఆటోలో కూర్చొని ఉన్నారు. ఏదో క్లియర్గా కనెక్షన్ అంట ఇక్కడే. గైస్ కవర్ ఇది.
సుందరి గారు తీసుకున్నారా మీరు గాజులు? నచ్చాయా మీకు గాజులు? అయితే సుందరి గారు, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, ఆశగా ఉంది. ఒకసారి కనిపిస్తారా? మీరు ఇష్టపూర్వకంగానే ఆ గాజులు తీసుకున్నారా? నచ్చాయా మీకు ఆ గాజులు? గైస్ క్లియర్గా వినండి, క్లియర్గా వస్తుంది కదా వాయిస్. అదే గాజులది. మీరు కనుక ఇలాగే ఉండకండి, మీరు హ్యాపీగా మీ సోల్ ఆ గాడి దగ్గరికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూనే నేను అది తెచ్చాను. మీకు అలా జరగడం చాలా అన్యాయము. ఆ విషయం నేను కూడా బాధపడ్డాను అన్నమాట. అందుకే మీకు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా భావించి నేను అవి తీసుకొచ్చాను. ఓ నచ్చాయా మీకు? హ్యాపీనా మీరు? అరే గైస్, అక్కడెక్కడో వాయిస్ వస్తుంది, ఇక్కడేమో ఇది కదులుతుంది. ఎన్నున్నాయి ఇక్కడ? సుందరి గారా కాకుంటే వేరే వాళ్ళ, కొత్త వాళ్ళ, ఏంటనేది అర్థం కావట్లేదు. మీలాగే ఇలా చాలామందికి జరుగుతూ ఉంది. రెండు వైపులా జరుగుతున్నాయి యాక్టివిటీస్. మీలాగే ఇలా చాలామంది అమ్మాయిలకు కూడా జరుగుతున్నాయి. చిన్న చిన్న ఇప్పట్లో చాలామంది న్యూస్లు కూడా వింటూనే ఉంటారు. లైక్ నా చుట్టూనే ఫాలో అవుతున్నట్టుంది కదా, చూడండి. నా చుట్టూనే ఏదో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. సుందరి గారు, మీరు నా చుట్టూనే ఉన్నారా? మీకు నచ్చాయా సుందరి గారు? ఒకసారి నేను మిమ్మల్ని చూడొచ్చా? మిమ్మల్ని చూడడం కోసం మళ్ళీ వచ్చాను నేను. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి. చూడండి వాయిస్ చూడండి. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి. నేను మంచిగానే వచ్చాను, మంచి ఉద్దేశంతోనే మీకు అవి తీసుకొచ్చి ఇచ్చాను. మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు కదా. మీరు మనస్ఫూర్తిగా వెళ్ళిపోవాలనే కోరుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఫైనల్గా మీ అందరికీ ఒక విషయం చెప్తా చూడండి. ముఖ్యంగా లేడీస్కి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. సో నమ్మి మోసపోకండి, ప్రాణాలు మీరు కోల్పోకండి. మెయిన్ ఇంకొకటి, చాలా స్ట్రాంగ్గా ఉండండి ప్రతి విషయానికి కూడాను. మీరు కనుక వీక్గా ఉన్నారంటే, మీరు కనుక భయపడుతూ చాలా స్ట్రాంగ్గా ఉండండి. ముఖ్యంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడాను ధైర్యంగా ఉండండి. ఎటువంటి ఎవరు వచ్చినా కూడా నమ్మకండి. ఫస్ట్ నమ్మకుండా మీరు 100% జెన్యూన్ అయితేనే వాళ్ళని నమ్మిన తర్వాతే ఫేస్ చేయండి. ఇంకొకటి ముఖ్యంగా ఈ చూస్తుండే హిజ్రాలు కానీ ఎవరన్నా ఉండొచ్చు.
సో నేను చాలా అంటే చాలా ఇప్పుడు లైక్ చాలా వీడియోలలో మొన్న కాపాడిన సోని తర్వాత మాట్లాడాను, తెలుసుకున్నాను. అంతకుముందు నేను అక్కడికి వెళ్ళాను కదా, మన సుజాత వాళ్ళ పాపని తీసుకు ఇలా వీళ్ళ గురించి నేను చాలా తెలుసుకున్నాను అనమాట. వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు, చాలా ఇబ్బందులు పడతారు. లైక్ సర్జరీ చేయించుకొని కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని తర్వాత ఏమంటారు, వీళ్ళు ఫ్యామిలీని దూరం ఉండేసి ఫ్యామిలీని కూడా వదిలేసి ఉంటారు. కొంతమంది లైక్ మన అవసరాల కోసము వాళ్ళ అబ్బాయిలు సంపాదించలేక ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళని లవ్ అని చెప్పి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని చేస్తూ ఉంటారు. అలా చాలా తప్పు అది. అలా ఎవరు చేయకండి. ఇన్ కేస్ మన వాళ్ళలో ఎవరైనా అలా ఆలోచనలు అలా చేస్తున్నా కూడా అది మానుకోండి. ఓకే సుందరి గారు, నేను మనస్ఫూర్తిగా మీకు ఒక తమ్ముడుగానో అన్నగానో మీరు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి నేను అవి తెచ్చాను. అవి అయితే మీరు హ్యాపీగా తీసుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ మీరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో నేను వెళ్తున్నాను. ఫైనల్గా మిమ్మల్ని చూద్దాం అనుకున్నాను, కానీ మీరైతే నాకు కనిపించలేదు. ఓకే, మీరు మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారనేసి నేను అనుకుంటూ సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెళ్తాను. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది, మన వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఓకే, వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్.